గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. గుడిబండ బస్టాండ్ సర్కిల్లో నాటకము ద్వారా HIV ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ కళా బృందంతో వీధి నాటకముల ద్వారా HIV ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీధి నాటకము ద్వారా HIV ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, HIV ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, HIV ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గూర్చి, సుఖవ్యాధులు మరియు చికిత్స గూర్చి, కండోమ్ యొక్క ఉపయోగం గూర్చి, HIV ఎయిడ్స్ యాక్ట్ 2017 గూర్చి ప్రజలకు అనిల్ కుమార్ కళా బృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్స్ సౌందర్య, చిదానంద్, CHO కృష్ణవేణి, MPHEO కాదర్వలి, MPHSF శ్రీ లక్ష్మి, ANM పద్మ, రామరాంబిక, లక్ష్మీ రంగమ్మ, LT జనార్దన్, జోనల్ సూపర్వైజర్ వెంకట్, లింక్ వర్కర్ సరితమ్మ, గౌరమ్మ, అలాగే కళాకారులు రమేష్, రమ్యశ్రీ, వెంకటేష్, లలిత, జాన్ఫాల్, అంజీ, ఆశా వర్కర్స్ శోభ, భాగ్యలక్ష్మి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాలుగు మార్గాల వల్ల ఏ విధంగా వస్తుంది, ఆ HIV వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చెప్పండి సార్. నాలుగు మార్గాలు అంటే ఏవి కావు, ఈదావా ఆదావా ఆదావా, ఇవే నాలుగు మార్గాలు. ఈదావా వచ్చే ఈ రోడ్లు కాదు మాట్లాడాలంటే చేసే తప్పుడు అడుగు మనకి HIV ఎయిడ్స్ అనేది వస్తుంది. ఒకటి సురక్షితం కానీ లైంగిక సంబంధం, అంటే అనుచిత వ్యక్తులు, మనకి తెలియని వ్యక్తులతో మనము సెక్స్ లో పాల్గొనడం వల్ల మనకి HIV ఎయిడ్స్ అనేది వస్తుంది. తెలిపే వ్యక్తులతో భాగస్వామితో కాకుండా పక్కన వాళ్ళతో ఎవరితో విచ్చలవిడిగా శృంగారం చేయకూడదు. అది ఒకటి. రెండు, మామూలుగా HIV వచ్చిన వాళ్ళకి సార్ దూరం పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇవి అయిపోయినాక చెప్తానప్ప. రెండు వచ్చేసి HIV సోకిన తల్లి, మహిళకి HIV ఉంటుంది. అమ్మాయి గర్భం దాల్చినప్పుడు పుట్టబోయే బిడ్డకి HIV ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది రెండో మార్గం. ఊళ్ళో ఉన్న సార్ ఇప్పుడు ఒక ఆమెకు గర్భవతిగా ఉంటుంది, ఆమెకు ఎయిడ్స్ ఉంటుంది. అవును, లోపల బిడ్డకు కూడా వస్తుంది అంటారు. తల్లి నుండి బిడ్డకి HIV ఎయిడ్స్ అనేది వస్తుంది. అవునవును సార్. రెండోది. మూడు, సురక్షితం కానీ రక్త మార్పిడి. సార్ కడుపులో బిడ్డకి ఏమన్నా మందులు ఉన్నాయా? ఇప్పుడైతే ఉన్నాయి. గర్భవతి నుండి బిడ్డకి HIV ఎయిడ్స్ రాకుండా మందులు అనేవి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తున్నారు. లోపల పాప పోయితే మందులు బిడ్డకి రాకుండా ఉండే మందులు ఉన్నాయి. అదే విధంగా సురక్షితంగానే రక్త మార్పిడి, అంటే HIV ఉన్న వ్యక్తి నుండి రక్తం టెస్ట్ సాధారణ వ్యక్తికి ఎక్కించడం వల్ల కూడా HIV ఎయిడ్స్ వస్తుంది. నాకు HIV ఉంది అనుకో, నా రక్తం పరీక్షించుకోకుండా వేరే వ్యక్తికి ఎక్కిస్తే ఆ రక్త మార్పిడి ద్వారా HIV వస్తుంది అంటారు. అవునవును, రక్తం పరీక్షించకుండా ఎక్కిస్తే. నాలుగో మార్గం వచ్చేసి సూదులు, సిరంజీలు, నీళ్లు. అంటే HIV ఉన్న వ్యక్తికి సూది ఇంజక్షన్ వేసి అదే సూదిని మామూలు వ్యక్తికి వెంటనే వేయడం వల్ల కూడా HIV ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. బ్లేడ్ల ద్వారా కూడా గడ సేవింగ్ తీసుకుంటుంటారు. పక్కన అతనికి HIV ఉన్న వ్యక్తికి తెగితేనే మామూలు వ్యక్తికి తీసి మళ్ళీ అతను కూడా రక్తం ఏమన్నా తెగితే అలా ఆ విధంగా కూడా వస్తుంది. ఉండే సార్ ఇంతకుముందు హాస్పిటల్లో కానీ ఒకటే సూది 10 మందికి వేస్తాండ్రే. నీళ్ళలో కాగబెట్టి వేసేది అట్లా వేస్తాండ్రే. ఇప్పుడు 4 మార్గాలు చెప్పినాం కదా, ఈ 4 మార్గాలలో కూడా 3 మార్గాల ద్వారా వచ్చే అవకాశం అయితే లేదు. సూదులు అంటావా ఒక్కొక్కరికి ఒకటి వేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎడన్నా కానీ. ఒకవేళ తల్లి నుండి బిడ్డకు వచ్చే కంటే చెక్ చేస్తున్నారు, బిడ్డకి రాకుండా కూడా చూస్తున్నారు మందులు ఇచ్చి. రక్త మార్పిడి టెస్ట్ చేయాలి, ఎవరికి రక్తం ఎక్కించడం లేదు.
మామూలుగా వస్తుండదు, ఎక్కువ శాతం వస్తుండదు అయితే లైంగిక సంబంధం వల్ల మాత్రమే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ ఎక్కువ ప్రబలిస్తుంది అనమాట. అక్రమ సంబంధాల ద్వారా మాత్రమే మనకి ఎక్కువ శాతము ఎయిడ్స్ అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సార్, ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు, మనం అంటించుకునే వ్యాధి, మనం కోరి అంటించుకునే వ్యాధి. అది అలాంటి మన దగ్గరికి రాదు, మనమే దాన్ని అంటించుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఎయిడ్స్ నాకుందనుకో, నా కొడుకు నా దగ్గర ఉంటాడు, తింటుంటాడు, పనుకుంటుంటాడు. ఆ విధంగా ఒక ఫ్యామిలీలో ఒకరికి ఎయిడ్స్ ఉందనుకో, వాళ్ళ మీద మనం వివక్ష చూపకూడదు. ఊర్లోకి రానియకుండా, గేర్లోకి రాకోకుండా, ఇంట్లో అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తితో కలిసి ఉండొచ్చు, కలిసి జీవించవచ్చు, ఒకే బాత్రూమ్ వాడచ్చు, కలిసి ఒకరు కూడా ఒకరు పుట్టిన దోమ మరొకరు పుట్టడం వల్ల కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది రాదు. కాబట్టి కలిసిమెలిసి ఉండొచ్చు వాళ్ళతో. అదేవిధంగా వాళ్ళ మీద మనకి ప్రభుత్వము 2017 యాక్ట్ చట్టం అనేది ఇచ్చింది. ఆ చట్ట ప్రకారము వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళ పైన చట్టమైన చర్యలు తీసుకుంటుంది 2017. ఓకే సార్, ఇప్పుడు ఎయిడ్స్ అనేది మామూలుగా సాధారణ రోగమే. మన జ్వరము, దగ్గు, ఇప్పుడు మనకి బీపీ, షుగర్ ఎలా ఉన్నాయో వాళ్ళన్న బీపీ, షుగర్ ఉన్న అన్ని ఫుడ్లు తీసుకోలేరు. స్వీట్ తీసుకోలేరు, ఇంకోటి తీసుకోకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు అనేది లిమిట్స్ ఉంటాయి. కానీ హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వ్యక్తికి అలాంటివి ఏమి ఉండవు, ప్రతి ఒక్కటి తినచ్చు. ఎంత బాగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రులు మందులు కూడా ఇస్తారయ్యా. మన ఆర్టీటీ వాళ్ళు కానీ, అనంతపూర్ పెద్ద ఆసుపత్రిలో కానీ మనకి మందులు ఇస్తున్నారు ఐసిటిసి సెంటర్ లో. ఆ మందులు వాడడం వల్ల వాళ్ళ జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు. క్రమం తప్పకుండా మందులు వాడాలి, క్రమం తప్పకుండా వాడడం వల్ల వాళ్ళ జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు. అవునండి సార్. 2017 హెచ్ఐవి బాధితుల రక్షణ కోసం అంతే కదయ్యా. అవును సార్. అవును సార్, ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ ని ఇంటి నుంచి బయట పెట్టకూడదు. అవును. ఏమైనా అద్దీంట్లో ఉండగా ఖాళీ చేయించకూడదు. అవును. వాళ్ళు సాధారణ మనుషులే, కూడా చేసుకోకుండా సీట్ ఇవ్వమని చెప్పకూడదు. అవును సార్. అలా చేయడం వల్ల 2017 యాక్ట్ కింద చట్ట ప్రకారం ప్రభుత్వం వారిపైన చర్యలు ఉంటాయి.